సో డీనోస్ వరల్డ్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డీనో తీసుకొచ్చేసాడు ఒక అదరకొట్టే సి సెగ్మెంట్ సెడాన్. మన ముందు ఉంది హ్యుండై వర్నా. Feathers been calling, my enemies stalling, my people been balling, my team been wildin'. Can't hit 100, we use basic tools. Strategies moving where we gotta move. There wasn't no option, no time on the clock, and no setting it back, and we gotta get profit. I'm standing on top of the glory, the road. We was just rebels, ain't do what was told. When they ask me how we leveled up, without us getting stuck, we just muscled up. This game spin, no one gotta tighten up, gotta muscle up, or you will get stuck in this game. I'm balling on top of that mountain. I'm on and I'm calling my mom and tell her I'm good. I'm surrounded by family like back in the hood. I was falling from grace. నైట్ రైడర్ అని ఒక సిరీస్ వచ్చేది, నైట్ రైడర్ అనేది. అది ఇప్పుడు డేవిడ్ హ్యాసెల్హాఫ్ది. డేవిడ్ హ్యాసెల్హాఫ్ అందరికీ తెలుసు, 90s కిడ్స్కి ఆయన బేవాచ్ సిరీస్లో ఫేమస్. కానీ దానికంటే ముందు ఆయన నైట్ రైడర్లో చాలా ఫేమస్. దాంట్లో బ్లాక్ కలర్ కార్ అనేది ఇలానే ఉండేది, మీరు కావాలంటే కొట్టి చూడండి. అండ్ ఫుల్ బ్లాక్లో ఇది అబ్సల్యూట్లీ అదుర్స్ అండి. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సెడాన్స్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెడాన్స్ ఇన్ సి సెగ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సెడాన్స్ ఇన్ సి సెగ్మెంట్. 160 bhp, 253 Nm టార్క్ అనమాట. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఒక్కసారి నేను మీకు దీని ఒక జస్ట్ ఇది ఇచ్చేస్తాను, చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఈ ఫ్రంట్ లిప్ కానీ, ద వే ద హెడ్ ల్యాంప్స్ ఆర్ ఎంబెడెడ్, ద ఫాగ్ ల్యాంప్స్ ఆర్ ఎంబెడెడ్, ఆ డిఆర్ఎల్ అండ్ ఫుల్ బ్లాక్ అలాయ్ వీల్స్ అండ్ సైడ్ ప్రొఫైల్, ఈ ఒకలాంటి సాటిన్ క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్కి, ఇది ఒకలాంటి యాక్సెంట్ ఇక్కడ. ఇదంతా ఒక స్పోర్టీ న్యూ ఏజ్ సెడాన్ని హైలైట్ చేస్తుంది. ఫ్రంట్ మనకి రెడ్ క్యాలిపర్తో పాటు డిస్క్ ఇచ్చారు. నాకు తెలిసి దీంట్లో మనకి డీసీటీ వేరియంట్లో ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి దీంట్లో లేదు. 16 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. 205 ఇక్కడ 205/55 R16 అనమాట. అండ్ వెనకాల టైల్ ల్యాంప్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్. 1.5 టర్బో అనేది ఉంది. ఇక్కడ యాక్సెంట్ ఇవి చూడండి, చాలా బాగా ఇట్లా మెరుస్తూ ఉంటుంది నైట్ టైం, అంటే ఈ డే టైంలో. ఇక్కడ కూడా ఒకలాంటి జ్యువెల్ ఎఫెక్ట్ ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము. సో ఇది డిజైన్ పరంగా అన్డినయబుల్లీ వన్ ఆఫ్ ద హాటెస్ట్ లుకింగ్ సెడాన్స్, ఎస్పెషల్లీ ఇన్ ఫుల్ బ్లాక్ అనమాట. దీనిలో రెడ్ కలర్ కూడా వస్తుంది, అది కూడా చాలా రెడ్ విత్ బ్లాక్ రూఫ్, చాలా స్పోర్ట్స్ కార్ లాంటి ఫీల్ అనేది మనకు కలిగిస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని నడిపించి మీకు క్విక్ ఓవర్వ్యూ అండ్ డ్రైవ్ ఇంప్రెషన్ ఇచ్చేస్తాను. దాని తర్వాత మీకు ఒక కన్క్లూజన్ అనేది ఇస్తాను. నాకు మెయిన్ దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే, ఎంతూజియాస్ట్కి, ఒక ప్రాపర్ సెడాన్ లవర్కి ఈ కాలంలో కార్స్ మనం చూసినట్లయితే, ఎస్ వర్టస్ ఉంది, స్కోడా స్లావియా ఉంది, కానీ ఒక రిలయబుల్ కార్ విత్ గుడ్ సర్వీస్ నెట్వర్క్, గుడ్ రీసేల్ అండ్ వర్నా అనేది డిజైన్ అనేది హాటెస్ట్ డిజైన్ అనేది అది పొందుకుంది. ఆ ఒక భరోసా జనాలది. నేను కార్ కొనేటప్పుడు ఫ్రాంక్స్ కొనే ముందు అన్ని వెహికల్స్ టెస్ట్ చేశాను. దానిలో నేను చాలా ఎంజాయ్ చేసింది ఈ మాన్యువల్ వేరియంట్ అండి. అందుకని ఈరోజు ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నాను. 6 స్పీడ్ మాన్యువల్తో పాటు మనకు వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న కిక్కే వేరు. బా అల్టిమేట్ అండి. ఆల్మోస్ట్ 6000 RPMకి మనకి రెవ్ అవుతుంది ఇది. అండ్ ఇప్పుడైతే మనం నార్మల్ మోడ్లో ఉన్నాము. డ్రైవ్ మోడ్ ఇక్కడ ఉంది బటన్. సో డ్రైవ్ మోడ్ ఇప్పుడు మనం స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నాము. దీని నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈకో మోడ్, నార్మల్, స్పోర్ట్ అనమాట. స్పోర్ట్కి యాక్చువల్గా రెడ్ కలర్ రావాలి, మళ్ళీ యానిమేషన్ వీడు ఇక్కడ నార్మల్గానే ఉంది.
మేబీ దానికి మనము స్పీడో కన్సోల్ ఇది కూడా సపరేట్గా చేంజ్ చేయాలనుకుంటాను. స్టీరింగ్ వీల్ చాలా చాలా చక్కగా ఉంది. అండ్ ADAS లెవెల్ 2తో పాటు వస్తుంది. కొలిజన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ కానీ అవైతే మనకి ఆ సౌండ్ ఎలిమెంట్స్ ఇది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ చూడండి ట్రాక్టబిలిటీ కూడా మనం థర్డ్ గేర్లో కూడా హ్యాపీగా టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి ఇటువైపు వెళ్ళేసి వద్దాము, కొంచెం కార్నర్స్ ఉన్నట్టున్నాయి. థర్డ్ గేర్లో 30లో వెళ్ళినా కానీ మనకి ఎటువంటి ఇది లేదు. రోడ్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రోడ్స్ మనకి ఇక్కడ లభిస్తున్నాయి. అది మన అదృష్టం తెలంగాణ పీపుల్ అండ్ హైదరాబాద్కి. అండ్ ఇక్కడ ఒక ఫాస్ట్ కార్నర్ వచ్చింది. బాబా బ్యూటిఫుల్ 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 హ్యాండ్లింగ్ అండి. సో అది దీనికి ఎప్పటికీ మేజర్ ప్లస్గా భావిస్తున్నాం మనము. బండి ఒక క్యాబిన్, ఒక స్పోర్ట్స్ సెడాన్ లాంటి ఆ ఫీల్ రావడము, ఇది అనేది టచ్ స్క్రీన్ అనేది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి ఇట్ ఈస్ కర్వ్డ్ అండ్ యాంగిల్ టువర్డ్స్ డ్రైవర్ అనమాట. టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు మనకి. ఆ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇవ్వలేదు. అదొకటి ఇచ్చింటే ఒక మంచి ఫీల్ వచ్చేది. ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ సెడాన్స్గా ముందుకు వస్తుంది. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. బ్యూటిఫుల్ ఇన్స్టెంట్ యాక్సిలరేషన్ మనకి లభిస్తుంది. అది మీకు అసలు దుమ్ము లేపే అడ్రినలిన్ రష్ని ఆఫర్ చేస్తుంది. 6000 RPM వరకు రెవ్ అవుతుందండి. అది మెయిన్ హైలైట్ దీనిది. ఇక్కడ రాంగ్ సైడ్ వస్తున్నారు జనాలు. ఇదంతానే మనకి ఇరిటేషన్ తీసుకొస్తుంది. ఒక మంచి రోడ్, ఒక మంచి టార్మాక్, మంచి లేఅవుట్ మన గవర్నమెంట్ వాళ్ళు చేస్తే దాన్ని చెడగొట్టేదే ఇంకా వీళ్ళే, ఈ రూల్స్ బ్రేక్ చేసేటోళ్ళు. మళ్ళీ యాక్సిడెంట్ అయితే మన మీద అరుస్తారనమాట. బాబా వేరే లెవెల్ స్టెబిలిటీ అండి అసలు. బోస్ సరౌండ్ సిస్టమ్ మనకి స్పీకర్స్ అనేది ఆఫర్ చేశారు. సో దుమ్ము లేపే సౌండ్ అండ్ ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్ మనకి ఆఫర్ చేయడము. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, GDI ఇంజిన్ మనకి ఆఫర్ చేయడము. ఏదైతే క్రెటాలో వస్తుందో ఆ ఇంజిన్ మనకి ఇక్కడ ఆఫర్ చేయడము. ఇటువంటి వాల్యూ, లేకపోతే వాల్యూ అని కూడా చెప్పలేము, ఇటువంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఒక సెకండ్లో మనము ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతున్నామండి. సో చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నడిపించాలి. అంత సులభంగా యాక్సిలరేషన్ పట్టేస్తుంది. ఆ స్పీడ్ అనేది, ఆ రష్ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. దాని తగినట్టు మనకి DCT వేరియంట్లో నాకు తెలిసి ఆల్ 4 డిస్క్స్ బ్రేక్స్ ఇచ్చారు. దీనికి కూడా ఇచ్చుంటే బాగుండేదండి. మాన్యువల్లో ఉన్న మజా వేరండి. క్లచ్ చాలా లైట్గా ఉంది, షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. చూడండి, ఏదో స్పోర్ట్స్ కార్లో ఉన్నట్టు మనకి షార్ట్ త్రో గేర్ బాక్స్ ఆఫర్ చేశారు. అదొక మేజర్ ప్లస్ అనమాట. షార్ట్ త్రో గేర్ బాక్స్ కూడా మనకి యూజువల్లీ స్పోర్ట్స్ కార్స్లో లభిస్తుంది, లేకపోతే స్పోర్ట్స్ సెడాన్స్లో ఉంటుంది. మంచి చంకీ ఫీల్ ఆఫర్ చేశారు. రివర్సింగ్ కెమెరా కూడా ఎలా ఉంది చూద్దాము. చూసినట్టయితే ఇప్పుడు మనము మిట్ట మధ్యాహ్నం నడిపిస్తున్నాం. ఎస్ అండి, ఈ కెమెరా అనేది అంత హైలైట్ లేదు, బాగాలేదు. అంటే దగ్గర దాపు 17-18 లక్షలు ఆన్ రోడ్ పెడుతున్నప్పుడు మనకి హై రెజల్యూషన్ కెమెరా ఇవ్వాలి కదండి. ఇంత 10.25 ఇంచ్ స్క్రీన్ ఇచ్చేసి
వాళ్ళు ఈ స్క్రీన్ ఇంతవరకే యూటిలైజ్ చేసుకున్నారు. ఎస్ మనకి ఇక్కడ సెన్సార్స్ అవన్నీ చూపిస్తున్నారు, కానీ ఇదన్నా హై రెజల్యూషన్ ఇవ్వాల్సింది. సో ఇక్కడ కూడా ఇక్కడైతే స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ తీస్తే కూడా పెద్ద ఫరక్ ఏం పడకపోవచ్చు, నాకు తెలిసి అంత డిఫరెన్స్ అయితే లేదు. సో ఇంకా ఐ వుడ్ ప్రిఫర్డ్ హైయర్ రెజల్యూషన్ కెమెరా. మిగతా అంతా బాగున్నాయండి. డయల్స్, సో మనకి నార్మల్ టాక్టైల్ బటన్స్, ఇంకోటి మనకి వెంటిలేటెడ్ సీట్స్ చూడండి, బ్యూటిఫుల్ వెంటిలేటెడ్ సీట్స్ విత్ హీటింగ్ ఫంక్షన్. హీటింగ్ కావాలంటే కూడా హీటింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నార్మల్ డిస్ప్లే ఆప్షన్స్, వెహికల్ ఆప్షన్ చూద్దాం. క్లస్టర్ థీమే పెడితే ఏమవుతుంది, థీమ్ బి రెడ్ వస్తుంది అనుకుంటా. సో రెడ్ ఉండడం బెటర్. సో ఇది చేంజ్ అవ్వదు, మనమే చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది క్లైమేట్ కంట్రోల్, లైట్స్, హెడ్ లైట్ టైమ్ అవుట్, హై బీమ్ అసిస్ట్. ఇంకోటి ఏంటంటే మనకి ఎదురుగుండా నుంచి ట్రాఫిక్ వస్తున్నప్పుడు ఆ హై బీమ్ గ్లేర్ని అది అవాయిడ్ చేస్తుంది అనమాట. ఎదురుగుండా ఉన్న ట్రాఫిక్కి లైఫ్ సేవింగ్ ఫీచర్గా అది ప్యాసివ్ సేఫ్టీ కింద వస్తుంది. సో అదొక చాలా మంచి సేఫ్టీ ఫీచర్. ఏంటంటే ఎదురున్న వాళ్ళు తిట్టుకుంటారు, అరే ఇది దిమాగ్ లేదా, ఇది హై బీమ్ వేసుకొని వస్తున్నాడు, సిటీ లోపల హై బీమ్ అవసరం. ఇదేం చేస్తుంది అంటే హై బీమ్ ఆటోమేటిక్గా డిమ్ చేసేస్తుంది. ఎదురుగుండా వెహికల్ని డిటెక్ట్ చేసినప్పుడు వెహికల్ పాస్ అవ్వగానే మళ్ళీ హై బీమ్ పట్టుకుంటుంది. సో అది చాలా మంచి ఫీచర్ అనమాట. సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొంచెం తీరిగ్గా, ఎందుకంటే ఇది ఒక వర్చువల్ డ్రైవ్ లెక్క మీకు ఉండాలని. చూడండి మనకి బోస్ ఇది ఉంది, ఈక్వలైజర్ సేమ్ నా i20లో ఉన్నట్టే ఉంది, i20 N9లో ఉండేది నా దగ్గర. సో సేమ్ అదే ఉంది, 3 బ్యాండ్ ఈక్వలైజరే ఉంది, కనీసం 5 బ్యాండ్ అని ఇవ్వాల్సింది. కానీ సౌండ్ అయితే అదిరిపోయే సౌండ్ అండి, దానిలో డౌట్ ఏం లేదు. నావిగేషన్ ఉంది, వేరే బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ చేసి చెప్పించాను. సౌండ్ చూడండి అసలు. ఓహోహోహోహో, అన్బిలీవబుల్ అండి, అబ్సల్యూట్లీ అన్బిలీవబుల్ స్టెబిలిటీ. మనము బాగానే చెక్ చేసాము చాలు. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ చూడండి, ఇది మరీ లో సీటెడ్ కాదు, మంచి మొన్న నేను పోర్షలో కూర్చున్నా, అదైతే పర్ఫెక్షన్ అండి, ప్యూర్ పర్ఫెక్షన్, పోర్షా 911. కానీ ఇది కొంచెం ఇంచుమించు వాళ్ళని చూసి ఇన్స్పైర్ చేసినట్టుంది. ఈ సీట్స్ అని ఒకలాంటి ఆ బకెట్ సీట్స్ లెక్క వాళ్ళు దీన్ని ఇన్స్పైర్ చేసినట్టున్నారు. సైడ్ బోల్స్టర్స్ అని బాగానే ఉన్నాయి, బ్యాక్ సపోర్ట్ బాగుంది. సస్పెన్షన్ ఎలా ఉందంటే నార్మల్గా స్పీడ్లో వెళ్తున్నప్పుడు సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్న ఫీల్ వస్తుంది, కానీ ఎప్పుడైతే మనం 100 దాటేస్తున్నామో అది చాసిని భలే సపోర్ట్ చేస్తుందండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటే కార్ బౌన్సీ అయిపోతుంది, ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ 100-150 స్పీడ్స్లో మీరు వెళ్ళినట్లయితే అసలు స్టెబిలిటీ ఉండదు బండికి. ఇందాక మీరు చూసారు కదండి మనం ఎంత స్పీడ్ కొట్టామో, ఆ స్పీడ్లో మీకు స్టెబిలిటీ కావాలంటే చాలా మంచి చాసీ ఓరియంటేషన్ ఉండాలి, చాలా మంచి సస్పెన్షన్ సెటప్ ఉండాలి. సో అది చాలా బాగా ఇచ్చారని నేను నమ్ముతున్నాను. సో ఆ పరంగా, రిఫైన్మెంట్ పరంగా అండ్ దాంతోపాటు మనకి అదేంటి కంఫర్ట్ పరంగా, కన్వీనియన్స్ పరంగా, సేఫ్టీ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా మనకి ఆ లగ్జరీ ఫీల్ అనేది ఉంది. ఆ వర్నాలో ఉన్న ఆ ఎక్స్ ఫ్యాక్టర్, వర్నా అంటేనే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ హాట్నెస్, ఆ సెక్సీనెస్ అనేది. అంటే దాని డిజైన్ చూస్తేనే అన్నారు, బా ఏం చేశాడబ్బా కారు, అసలు ఆ ఫ్లూయిడిక్ డిజైన్ లాంగ్వేజ్. ఇది కొంచెం చేంజ్ అయింది, కొంచెం ఫ్యూచరిస్టిక్గా చేశారు. కొంతమంది ఏందబ్బా ఎలక్ట్రిక్ కార్, ఇది లూసిడ్ సఫైర్ అని మీరు కార్ చూస్తే కొంచెం ఇంచుమించు దానిలోకి అనిపిస్తుంది, అలా చేసేసారండి. కానీ దిస్ సంథింగ్ దట్ విల్ గ్రో ఆన్ యూ విత్ టైమ్. ఇంకోటి బ్లాక్ కలర్లో కానీ లేకపోతే రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్లో కూడా చాలా బాగా అనిపించింది నాకు. అలా వీల్స్ ఫుల్ బ్లాక్ వేసుకుంటే అసలు స్పోర్ట్స్ కార్ లాంటి ఫీల్ వస్తుంది. వెనకాల స్పాయిలర్ ఒకటి
ఒకటి వస్తుంది. ఆ స్పాయిలర్ మీరు వేయించుకున్నారనుకోండి, నాకు తెలిసి కంపెనీ నుంచి యాక్సెసరీస్ ఉన్నాయి, అది వేయించుకుంటే మాత్రం ప్రాపర్ స్పోర్ట్స్ సెడాన్ ఫీల్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకి అందరూ అఫోర్డ్ చేయలేరు. ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక స్పోర్ట్స్ సెడాన్ కొనాలంటే అంత ఈజీ కాదు. కానీ ఈ ఒక బిలో 20 lakhsలో మీకు ఆ స్పోర్ట్స్ సెడాన్ ఫీల్ రావాలి, ఒక రిలయబుల్ కంపెనీ నుంచి రావాలి. అట్ ద సేమ్ టైం మైలేజ్ ఎంత అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 16 to 20 kmpl మైలేజ్ అండి. అంటే డిపెండింగ్ ఆన్ మీరు ఏ వేరియంట్ చూస్ చేసుకుంటారో. దీంట్లో 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, అది అరౌండ్ 115 PS అండ్ 143 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో IVT గేర్ బాక్స్ ఉంది, ప్లస్ ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. IVT అంటే మీకు క్లచ్ ఉండదు, జస్ట్ మాన్యువల్ గేర్ స్టిక్ ఉంటుంది. అది ఒక మాన్యువల్ యూజ్ చేసే ఫీల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఉంటుందండి, మనకి నార్మల్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. సో నాకు తెలిసి దాంట్లో ఉన్న మాన్యువల్ గేర్ బాక్స్ ఈజీగా 18 to 19 ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 1.5 GDI టర్బో చార్జ్డ్ 1.5 పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో ఇది మీకు మాన్యువల్ 6 speed మాన్యువల్లో వస్తుంది, DCT 7 speed DCTలో వస్తుంది. ఆ 7 speed DCT వాళ్ళు క్లెయిమ్ అయితే 20 వరకు చేస్తున్నారు, కానీ నాకు తెలిసి యూజర్ ఫీడ్బ్యాక్ 16.5 అలా వస్తుంది. అండ్ ఈ మాన్యువల్ది కూడా ఆల్మోస్ట్ 18.6 19 క్లెయిమ్ చేస్తున్నారు. మాన్యువల్ మన మీద ఉందండి, మనం ఎలా నడిపిస్తామో అలా. మనం మైలేజ్ ఆప్టిమైజ్ చేసుకుని నడిపించినట్లయితే మంచి మైలేజ్ వస్తుంది. జోష్ ఫ్యాక్టర్ ఉన్న సెడాన్ కాబట్టి అలా జోష్తో నడిపిస్తే మళ్ళీ మైలేజ్ అనేది రాదు, కానీ ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది. అంటే AC కంట్రోల్స్ కానీ ఇవన్నీ చాలా బాగా ఇచ్చాడు. స్టీరింగ్ వీల్ ఒకటి కొంచెం మంచి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇస్తే బాగుండు. మిగతాదంతా ఆన్ పాయింట్ ఉందండి. ఇది కీ అండి, కీ కూడా పర్లేదు, బాగానే ఇచ్చారు. బోస్ స్పీకర్స్, బాటిల్ హోల్డర్స్, ఆల్ 4 డోర్ బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. చూడండి అసలు బ్లాక్ కలర్లో చాలా బాగుంది. అంటే మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో డిజైన్. ఇలా కొంచెం పైకి పెట్టాను. బ్లాక్ అలాయ్ వీల్స్, ఫుల్ బ్లాక్లో అయితే నిజంగా షార్క్ ఫిన్ యాంటెనా అండ్ వెనకాల 1.5 టర్బో. ఇది అసలు ఒక రెండింటి సామాన్లు వేసుకొని పోవచ్చండి దీంట్లో. 528 లీటర్స్ బూట్ స్పేస్ అండి, అదిరిపోయింది కదా. సో వెనకాల కూర్చుంటే కూడా మీరు చూడొచ్చు నేను ఎంత లెగ్ స్పేస్ ఉంది, చాలా వరకు లెగ్ రూమ్ ఉంది. అండ్ 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నా బ్యాగ్ పెట్టేసింది. ఇక్కడ డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి, మంచి హెడ్ రూమ్ కూడా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి సన్ రూఫ్ అనేది ఆఫర్ చేశారు. బోస్ స్పీకర్స్ ఉన్నాయి, బాటిల్ హోల్డర్స్ వెనకాల కూడా ఉన్నాయి. సో ఈ పరంగా వెల్ స్పేస్డ్ అవుట్ క్యాబిన్. సో ఇప్పుడు మనం బండి నడిపించేసాము, మీరు చూసారు ఎటువంటి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. నేను చెప్పినట్టు ప్రైస్ 11 lakhs నుంచి స్టార్టింగ్, టాప్ అండ్ నాకు తెలిసి 17 చేంజ్ ఉంది. అండ్ మైలేజ్ నేను చెప్పినట్టు 17 kmpl నుంచి 20 kmpl వరకు ఇది క్లెయిమ్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద వేరియంట్ యూ చూస్. అండ్ 6 air bags అనేది స్టాండర్డ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది. అండ్ ADAS Level 2 ఫీచర్స్ ఉన్నాయి. ABS విత్ EBD అదైతే ఈ కాలంలో స్టాండర్డ్ అనమాట. అండ్ బోస్ సౌండ్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆడియో ఫైల్స్ అవుట్ దేర్. అండ్ ఇంకా చెప్పాలి, పవర్ ట్రైన్ అనేది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మరొక వీడియోలో మీకు ఇటువంటి అప్రోచ్ నచ్చిందా లేదా, ఇటువంటి రియల్ లైఫ్ అప్రోచ్, మీకు జస్ట్ ఒక వర్చువల్ టూర్ ఇచ్చి వర్చువల్ డ్రైవ్ ఇచ్చి ఒక ఫ్రెండ్ లెక్క మిమ్మల్ని ఈ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఈ అప్రోచ్ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. 1 lakh సబ్స్క్రైబర్స్కి మనం దుమ్ము లేపే గివ్ అవే అండ్ మీటప్ అనేది చేయబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.